పొత్తుల విషయంలో తెగేదాకా లాగిన కాంగ్రెస్ కు సిపిఎం షాక్ ఇచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో కమ్యూనిస్టులతో చర్చోపచర్చలు జరిపినా సిపిఎం ససేమిరా అంది. సీట్ల విషయంలో తేడా జరిగింది. అయితే సిపిఐ మాత్రం సర్దుకుపోయింది. కానీ సిపిఎం విషయంలో మాత్రం గేమ్ ప్లాన్ వర్కౌట్ కాలేదు. దీంతో సిపిఎం ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఈ నిర్ణయమై ఇప్పుడు కాంగ్రెస్ ను ఇరుకున పెడుతుందనే టాక్ వినిపిస్తుంది. ఇంతకీ సిపిఎం ఒంటరి పోరు ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఆ నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందా? టేక్ ఏ లుక్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు కీలకంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఎప్పటిలానే ఒంటరిగా పోటీ చేస్తోంది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో కాంగ్రెస్, బీజేపీలు పొత్తులకు ప్రయత్నించాయి. కాంగ్రెస్ కమ్యూనిస్టులతో పొత్తుల కోసం మంతనాలు జరిపితే బీజేపీ జనసేనతో పొత్తు చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు పొడిచింది. ఇక కాంగ్రెస్ కామ్రేడ్ల పొత్తులు మాత్రం పొసగలేదు. సీట్ల విషయం సర్దుబాటు కాకపోవడంతో కామ్రేడ్లు డెడ్ లైన్ పెట్టారు. అయినా కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఒంటరిగానే పోటీకి దిగాలని నిర్ణయించింది సిపిఎం. సిపిఐ మాత్రం కాంగ్రెస్కు తలొగ్గి ఆ పార్టీతో పొత్తు ఫిక్స్ చేసుకుంది. వాస్తవానికి కమ్యూనిస్టు పార్టీలు ఒకప్పుడు తెలంగాణలో ఒక వెలుగు వెలిగాయి. ఆ పార్టీల నేతృత్వంలోని సాయుధ పోరాటంతో తెలంగాణలో ఊరూరా ఎర్ర జెండా రెపరెపలాడింది. కమ్యూనిస్టుల ఉద్యమాలంటే ప్రభుత్వాలు వణికిపోయేవి. వాళ్ల పాటలు ప్రజలను ఉర్రూతలూగించేవి. మార్కిస్టు సాహిత్యం లక్షలాది మంది యువతను వామపక్ష భావజాలం వైపు తీసుకువెళ్లింది. ఇక చట్టసభల్లోనూ కమ్యూనిస్టుల గళం బలంగా వినిపించేది. అలాంటి కమ్యూనిస్టు పార్టీల కోటలు ఇప్పుడు బీటలు వారాయి. అసెంబ్లీలో ఆయా పార్టీలకు కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోగా తాజాగా ఒంటరిగా బరిలో దిగేందుకు సిపిఎం సిద్ధమైంది. సిపిఐ మాత్రం కాంగ్రెస్తో జత కట్టింది. వాస్తవానికి బీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కామ్రేడ్లు కూడా కష్టపడి పనిచేశారు. ఆ ఊపులో కేసీఆర్తో దోస్తానీ బలపడుతుందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికి చాటుకోవచ్చని ఆశించారు. కేసీఆర్ కూడా అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉంటుందని కూడా సంకేతాలిచ్చారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల మనుగడకు చట్టసభలో ప్రాతినిధ్యం కీలకంగా మారడంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో సీట్ల సర్దుబాటు కోసం ఆ పార్టీల నాయకత్వాలు చివరి వరకు ఓపికగా ఎదురుచూశాయి. అయితే సిపిఎం, సిపిఐలకు చెరొక అసెంబ్లీ సీటు ఇస్తామని బీఆర్ఎస్ నేతలు చేసిన ప్రతిపాదనకు కామ్రేడ్లు ఒప్పుకోలేదు. తమకు చెరో 3 కావాలని పట్టుబట్టారు. చర్చలు స్తంభించాయి. ఈలోపు కేసీఆర్ జాబితాను ప్రకటించేశారు. దీంతో మునుగోడు, భద్రాచలం, పాలేరు, కొత్తగూడెం, మిర్యాలగూడ, బెల్లంపల్లిపై కామ్రేడ్ల ఆశలు గల్లంతయ్యాయి. తాము కోరిన స్థానాల్లోనూ సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో వామపక్షాలు షాక్ అయ్యాయి. దీంతో బీఆర్ఎస్ కామ్రేడ్ల పొత్తు వికటించింది. అయితే కేసీఆర్ ఏకపక్ష నిర్ణయంతో ఉభయ వామపక్ష పార్టీలు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ కాంగ్రెస్ కూడా కమ్యూనిస్టులు అడిగిన సీట్లు ఇవ్వలేదు. సిపిఐకి 1 సీటు ఆఫర్ చేయడంతో సిపిఐ మద్దతు పలికింది. కానీ సిపిఎం మాత్రం 17 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 14 మంది అభ్యర్థులతో తొలి జాబితాను, 2 అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. తమ్మినేని పాలేరు నుంచి బరిలో ఉంటున్నారు. వాస్తవానికి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటుందని అందరూ భావించారు. బలమైన బీఆర్ఎస్ను ఎదుర్కోవాలంటే వామపక్షాల సహకారం అవసరమని పార్టీలో సీనియర్లు అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమని అందరూ భావించారు. కానీ వైఎస్ షర్మిల పార్టీని విలీనం చేసుకుంటామని చెప్పి ఎలా ఊరించి వదిలేసిందో ఇప్పుడు వామపక్షాలను కూడా కాంగ్రెస్ షాక్ ఇవ్వడంతో సిపిఎం ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అయితే సిపిఎం తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే తెలంగాణ ఎన్నికల్లో ఎవరికి లాభం చేకూరుస్తుందనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి సిపిఎంకు ఆయా నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్తో పాటు ఓటు బ్యాంకు కూడా ఉంది. కాంగ్రెస్ కలిస్తే కనీసం 2-3 సీట్లు గెలుచుకుంటామని అంచనా వేసుకుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ హ్యాండ్ ఇవ్వడంతో ఒంటరి పోరుతో అయినా లాభపడాలని సిపిఎం భావిస్తోంది.
సిపిఎం ప్రకటించిన 17 సీట్లలో భద్రాచలం, పాలేరు, ఖమ్మం, వైరా, మిర్యాలగూడ, నకిరేకల్లో బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయడం ద్వారా కనీసం 2 సీట్లైనా గెలుచుకుంటామని ధీమాతో సిపిఎం ఉంది. సిపిఎం అంచనాలు ఎలా ఉన్నా ఈ నిర్ణయం 4-5 నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించడం ఖాయమని భావిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు, వైరా, అశ్వారావుపేట, భద్రాచలం, మదిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పొత్తులు కాపాడే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు సిపిఎం ఒంటరి పోరుతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ సిపిఎం మధ్య చీలిపోతే అంతిమంగా అది బీఆర్ఎస్కు లాభం చేకూరుస్తుందేమోనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే సిపిఎం పోటీ చేయాలని భావిస్తున్న నియోజకవర్గాల్లో ఆ పార్టీకి కనీసం 5,000 ఓటు బ్యాంకు ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని నియోజకవర్గాల్లో 15,000కు పైగా సిపిఎం ఓట్లున్నాయి. ఇవి గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లుగా తెలంగాణలో అధికారంలో ఉంది. దీంతో ప్రజల్లో వ్యతిరేకత ఉండడం సహజమే. ఇప్పుడు ఆ ఓట్లు కాంగ్రెస్ సిపిఎం మధ్య చీలిపోయే అవకాశం ఉండడంతో అధికార బీఆర్ఎస్ భారీగా లాభపడనుంది. సిపిఎంకు తోడు బీజేపీ కూడా తోడవడంతో అవి అంతిమంగా కాంగ్రెస్ పార్టీకే నష్టాన్ని చేకూరుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్తో సిపిఎం పొత్తు వికటించడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉంది. మరి ఇది అంతిమంగా ఏ పార్టీకి లాభం చేకూర్చుతుందో అనేది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. నమస్తే.